హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. జగన్ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాలనుకుంటున్నాడు కదా! ఈ విషయం మీద అనేక ఇబ్బందులు, అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతున్నాడు అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్ళి ఏదైతే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయో ఈ అరాచకాలని చెప్పేసి, అట్లాగే అరాచక పాలన నడుస్తుంది అని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తూ వస్తున్నాడు కదా! సో దీని విషయంలో ఆయన ఈ రషీద్ ఎప్పుడైతే హత్య జరిగిందో ఈ రషీద్ హత్య ప్రెస్ మీట్‌లో ఆయన చెప్పడం జరిగింది. సో నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను, మోడీని కలుస్తాను. అట్లాగే ప్రెసిడెంట్‌ని కలుస్తాను. కలిసి ఈ అరాచక పాలన గురించి వివరించి రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి డిమాండ్ చేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే ఢిల్లీలో ధర్నా చేస్తానని కూడా చెప్పాడు. అసలు ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆయన ధర్నా చేయడం వల్ల ఆయనకు ఉపయోగపడేది ఏంటి? ఆయనకి ఏ విధమైన మైలేజీ వస్తుంది అనేది ఒక క్వెషన్ అయితే, ఈ ధర్నాలో ఒకవేళ గవర్నమెంట్ ఆయన ధర్నాని రిసీవ్ చేసుకొని తర్వాత దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నిజంగానే రాష్ట్రపతి పాలన విధిస్తుందా అనేది మరో క్వెషన్ అయితే, అసలు ఈ ధర్నాను అడ్డుకోవాలని, ఈ ధర్నా జరగకుండా అసలు వాళ్ళని మీట్ చేయకుండా ఎవరైతే మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళను కలవకుండా అడ్డుకోవడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. సో జగన్ ఏం చేస్తున్నాడు? ప్రభుత్వం ఏం చేస్తుంది? అట్లాగే వీళ్ళ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే విషయం మనం ఒకసారి చర్చిద్దాం. ఏం జరుగుతుందనేది చూద్దాం. ఇప్పుడు జగన్ ఈ రషీద్ హత్య విషయంలో బాగా ఇప్పటిదాకా ఆయన బయటికి రావాలనుకోలేదు. ఈ హత్య విషయం వల్ల బయటికి రావాల్సి వచ్చింది. 6 నెలలు ప్రభుత్వానికి టైం ఇద్దామని ఆయన చెప్పడం జరిగింది. ఏ అల్లర్లు కానీ లేదా ప్రభుత్వం మీద నిరసనలు కానీ తెలియజేయకుండా ఉండాలి అని ఆయన అనుకున్నాడు. కానీ ఈ హత్య ఇంత ఘోరంగా జరిగిన తర్వాత రాష్ట్రంలో మరికొన్ని ఈ విధంగా వేరు చోట్ల జరుగుతూ పోయేసరికి ఇది అరాచక పాలన అని చెప్పేసి ఆయన బయటికి వచ్చి ఎప్పుడైతే నినాదం చేశాడో ఆయనకి వైసీపీ శ్రేణుల నుంచి కూడా ఈ ముఖ్యంగా ప్రజల నుంచి కూడా వైసీపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మద్దతు తెలియజేస్తూ బయటకు వచ్చారు. ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇన్ని రోజులు ఇక వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది అనుకుంటూ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా లేదు, వైఎస్ఆర్సీపీకి ఇంకా ఆ క్యాడర్ బలం ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆ బలం ఏదైతే ఉందో దీన్ని ఇక ఢిల్లీ లెవెల్లో చూపించాలి అని చెప్పి జగన్ నిర్ణయించుకున్నాడు. అయితే ఆయన రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ ఏమీ సక్సెస్ అయ్యేది కాదు. కానీ కాకపోతే ఒక ఉద్యమం రూపంలో దీన్ని తీసుకొచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ని, తన బలాన్ని చూపించుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఆయన వాడుకుంటున్నాడు. సో ఆయన 24వ తారీఖు ఢిల్లీలో ధర్నా చేస్తాను అని చెప్పడం జరిగింది. సో ఢిల్లీ వెళ్ళే ప్రయత్నంలో ఆయన వాళ్ళ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అమిత్ షాకి కానీ, మోడీని కానీ, అట్లాగే ప్రెసిడెంట్కి కానీ వీళ్ళ అపాయింట్మెంట్స్ ఇంతవరకు రాలేదు. ఎందుకు రాలేదు? అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరు అనేది ఒక క్వశ్చన్ ఉంది. సో ఎవరు అంటే ఇంకేముంది, చెప్పేదేముంది, ప్రభుత్వమే. సో చంద్రబాబు నాయుడు దీన్ని అడ్డుకుంటున్నాడు. ఆయన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, వాళ్ళకు వినతి పత్రాలు జగన్ ఇచ్చే అవకాశం లేకుండా చేద్దామనేది ఈయన ప్లాన్. ఒకవేళ వినతి పత్రాలు ఇచ్చి మొత్తం తెలియజేశాడు అంటే అది కూడా జగన్కి ఒక సక్సెస్ అవుతుంది. ఈ పోరాటంలో ఒక మెట్టు ఎక్కినట్టే అవుతుంది. ప్రెసిడెంట్కి తెలియజేశాము, ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యారు అని చెప్పడానికి. సో అలాంటి అవకాశం లేకుండా చేద్దాం అనేది వీళ్ళ ప్లాన్ అని చెప్పేసి న్యూస్లు వస్తున్నాయి. కానీ నిజానికి వీళ్ళు ఇలా చేస్తారా? ప్రభుత్వం ఇలాంటి యాక్షన్ తీసుకొని ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇలా చేస్తాడన్న క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మోడీకి ఈ చంద్రబాబు ఎంతో ముఖ్యుడైన వ్యక్తి కాబట్టి, సో మోడీకి చంద్రబాబు సపోర్ట్తోనే నిలబడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు చెప్తే వింటాడనేది ఒక వాదన అయితే, వినడనేది కూడా మరో వాదన ఉంది. ఎందుకు అంటే జగన్ కూడా అంతే అవసరం అనేది మనం ఇక్కడ గమనించాలి. మోడీకి చంద్రబాబు అవసరం ఎంతైతే ఉందో రాజ్యసభలో జగన్ అవసరం కూడా అంతే ఉంది. కాబట్టి వినకపోవచ్చు అనేది మరొక వాదన. సో ఎందుకు వింటాడు అని సొంత నిర్ణయమే తీసుకునే ఛాన్స్ ఎందుకు ఉంది అంటే, రాజ్యసభలో ఇప్పుడు ఆల్రెడీ బీజేపీకి కొంతవరకు సీట్లు తగ్గాయి. సో ఆ సీట్లు ఫిల్ చేయడం కోసం ఇతర పార్టీల నుంచి చేర్చుకోవాలనే ఆలోచన కూడా మోడీ చేస్తున్నాడు. కాబట్టి ఇతర పార్టీల నుంచి ఎవరిని చేర్చుకోవాలి అని చూసినప్పుడు ఈయనకి తమిళనాడు నుంచి అన్నాడీఎంకే పార్టీ కనిపించింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ పార్టీ కనిపించింది. దాదాపు 11 మంది ఈయనకి రాజ్యసభ ఎంపీలు ఉన్నారు జగన్కి. సో ఈ 11 మందిలో కొంతమందిని తీసుకోవాలి అనేది ఆలోచన. సో ఈ విధంగా జగన్ సపోర్టు ఆయనకి అవసరం కాబట్టి ఇక ప్రధానమంత్రి ఇక సొంతంగా వేరే ఆలోచన ఒక చంద్రబాబు చెబితేనో లేకపోతే మరొకరు చెబితేనో వినే పరిస్థితి లేదు. ఒకవేళ వినకుండా జగన్కి ఒక ప్రధానమంత్రి మద్దతు ఇచ్చి అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అది చంద్రబాబుకి ఒక విధమైన మైనస్గా కనపడుతుంది. ఇక రెండోది, అసలు ధర్నాని చేయనిస్తారా? కనీసం ధర్నానైనా అడ్డుకోవాలన్న చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయంలో అయితే వీళ్ళు టీడీపీ పావులు కదిపినట్టే ఉంది. నిజానికి ధర్నా అనేది వీళ్ళు ఒక సింబాలిక్
ప్రొటెస్ట్ అయితే మేము చేస్తామని చెప్పేసి జగన్ అన్నాడు. సో, ధర్నా చేసినప్పుడు అది కూడా రీచ్ గట్టిగానే ఉంటుంది. ఆ ధర్నా కూడా జగన్ ఏం ప్లాన్ చేశాడంటే, ఆయన ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్సీలు 40 మంది పైన ఉన్నారు. సో, వీళ్ళని తీసుకొని అట్లాగే రాజ్యసభ ఎంపీలు ఉన్నారు వాళ్ళను, అట్లాగే లోక్సభ ఎంపీలు నలుగురున్నారు వీళ్ళని, వీళ్ళందరినీ తీసుకొని అలాగే తన ఎమ్మెల్యేలు మొత్తం తన పార్టీకి సంబంధించిన క్యాడర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ధర్నా చేయాలనేది ఈయన ఆలోచన. సో, ఈ విధంగా చేయడం ద్వారా ఒక్కసారిగా జగన్ బలం ఏంటి అనేది కేంద్ర స్థాయిలో తెలుస్తుంది. మొత్తం దేశమంతా కూడా జగన్‌కి ఇంత బలం ఉంది అనేది అర్థం అవ్వడానికి ఈయన చేస్తున్న యాక్టివిటీ అనేది ఒక వార్త కూడా ఉంది. ఇది కూడా నిజమే కావచ్చు. లేకపోతే ఇంతమందిని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లోనే ధర్నా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మొబలైజ్ చేయొచ్చు. అక్కడ కనీసం ప్రజలన్నా మొబలైజ్ అవుతారు. సో, ఆయన మద్దతుదారులు, ఆయన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశం తీసుకోకుండా ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన బలాన్ని ఢిల్లీ ప్రజలకు, ఢిల్లీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చూపించాలని జగన్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఢిల్లీ లీడర్స్‌కి ఎప్పుడైతే ఆయన రాజ్యసభ ఎంపీలను చూపించుకుంటాడో, ఎప్పుడైతే జగన్‌కి బలం ఉందని అర్థమవుతుందో, సో, జగన్‌కి వీళ్ళు మద్దతు ఇవ్వడానికి స్కోప్ ఉందనేది జగన్ అంచనా. కాకపోతే ఈ అంచనా అంతగా పారేటట్టుగా లేదు. మద్దతైతే మోడీ ఎంతో కొంత ఇస్తాడు ఆయన అవసరం కాబట్టి. కానీ ఈయన అనుకున్న పనులన్నీ అంతగా పారేటట్టు లేవు. మిగతా పార్టీలని, అన్ని పార్టీలని కలుపుకుపోతానని చెప్పడం కూడా హర్షించదగ్గ విషయం. ఇన్ని రోజులు కూడా జగన్, ఎప్పుడైతే జగన్ ఆంధ్రప్రదేశ్‌లో సీఎం అయ్యాడో అప్పటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ కావచ్చు, మిగతా ఆప్ కావచ్చు, జాతీయ స్థాయి పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటితో ఎప్పుడూ కూడా ఆయన ఒక అనుబంధం పెట్టుకున్నట్టు గానీ, లేకపోతే వాటితోటి కలిసినట్టు గానీ లేదు. అట్లాగే బీజేపీతో మాత్రం లోపాయికారి ఒప్పందంతో కలుస్తూనే వచ్చాడు. బీజేపీకి ఒక ఫ్రెండ్ లాగా, అంటే సీక్రెట్ ఫ్రెండ్ లాగా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. సో, ఈ విధంగా వచ్చి ఇప్పుడు కూడా బీజేపీకి అటువంటి సీక్రెట్ ఫ్రెండే చెప్పదలుచుకుంటే. కాకపోతే అన్ని పార్టీలను కలుపుకుపోతానని ఆయన ఇప్పుడు డెసిషన్ తీసుకోవడం మాత్రం మంచి విషయం. కానీ అన్ని పార్టీలు వస్తాయా అనే క్వెషన్ కూడా ఉంది. అన్ని పార్టీలు వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ ఉద్యమం ఏమి జాతీయ స్థాయి బీజేపీ మీద చేస్తున్న ఉద్యమం కాదు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న ఉద్యమం. కూటమిలో బీజేపీ భాగం అయినా సరే ఎక్కువగా ఫోకస్ అంతా కూడా చంద్రబాబు మీదే, అలాగే పవన్ కళ్యాణ్ మీదే ఉంటుంది కాబట్టి, సో, ఈ పార్టీలు మరి ఎంతవరకు వస్తాయి అనేది ఒక క్వెషన్ ఉంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఆప్ చేసిన ఉద్యమాలు కావచ్చు, అలాగే మన కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఎప్పుడు రియాక్ట్ అయింది లేదు జగన్. అలాగే కాంగ్రెస్ చేసిన ఉద్యమాల విషయంలో కావచ్చు, ముఖ్యంగా రైతుల ఉద్యమం టైంలో కూడా ఈయన మాట్లాడింది లేదు. సో, జగన్ అన్నిటికీ కూడా పెద్దగా రియాక్ట్ అయింది లేదు ఇంతకుముందు జరిగిన ఉద్యమాల్లో. ముఖ్యంగా బీజేపీ ఏదైతే తీసుకొస్తుందో పథకాలు, ఈ పథకాల విషయంలో మాత్రం జగన్ ఆయనకు మద్దతు తెలియజేస్తూనే వచ్చాడు. బీజేపీ పార్టీకి ఏది తెచ్చినా సరే దానికి ఇక మద్దతు ప్రకటించేయడము, నేను రెడీ అనడము. సో, ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు బీజేపీ కాకుండా మిగతా పార్టీలందరినీ కలుపుకొని ఉద్యమం చేయాలి అనుకుంటే మాత్రం అది ఆయన ఓకే మంచి విషయమే కావచ్చు. కానీ అది ఆయన ఫెయిల్యూర్‌కి కూడా అదొక దారి. ఎందుకంటే మిగతా పార్టీలు రాలేదు అంటే ఆయన ఉద్యమం కాస్త వీక్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సో, ఇది జగన్ పరిస్థితి. ఇన్ని విధాలుగా జగన్ ఒక ఒంటరివాడైపోయి, ఇన్ని విధాలుగా ఆయన రాజకీయం ఒక రకంగా ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడైనా కనీసం మిగతా పార్టీలను ఏదో విధంగా కలుపుకొని, చిన్న చితక పార్టీలైనా సరే ఆయన ముందుకు వెళ్తే కనీసం ఒక మద్దతు క్రియేట్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీని కూడా ఆయన కార్నర్ చేయగలిగితేనే ఆయన కాస్త నిలబడగలుగుతాడు ప్రతిపక్షంగా. లేదంటే సెంట్రల్‌లో ఒక తరహా రాజకీయం చేసి వాళ్ళకు ఎంపీల మద్దతు ఇచ్చి, మళ్ళీ స్టేట్‌లో ఒక తరహా రాజకీయం చేసి ఇక్కడ మాత్రం పోరాడతానంటే అది ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళు అది ఫూలిష్‌నెస్‌గా తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఈ ఉద్యమం అయితే సీరియస్‌గా చేస్తున్నాడు. దీన్ని అయితే అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 31 మంది మీద దాడులు జరిగి చంపేశారు అని చెప్పేసి జగనే చెప్పాడు. అట్లాగే ఎంతోమంది మీద దాడులు జరుగుతున్నాయి. కేసులు కూడా పెడుతూ ఉన్నారు. సో, గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే చేశారో దానికి రిటార్ట్‌గా వీళ్ళు ఇది చేస్తున్నారనేది కనిపిస్తూనే ఉంది. సో, ఇలాంటి రిటాలియేషన్ అనేది రాజకీయాల్లో వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఉంది. సో, ఈ మద్దతు అయితే మంచిదే కానీ, సో, ఈ ఉద్యమం అయితే మంచిదే కానీ మరి ఏం జరుగుతుంది? దీని రిజల్ట్ ఏంటనేది చూడాల్సింది.